తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తుంటారు? అమ్మ వ్యాపారం చేస్తుంటాను. ఏం వ్యాపారం చేస్తారండి? హోల్సేల్ బిజినెస్. ఎలా ఉన్నాయండి వ్యాపారాలన్నీ? బాగున్నాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత? గ్రౌండ్ లెవెల్లో అంతా బాగానే ఉందమ్మా. పేద బడుగు బలహీన వర్గాలకి చాలా సంతోషంగా ఉన్నారు. మన జగనన్న ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి. ప్రతి ఒక్కళ్ళు బాగానే ఉన్నారు. ఎవరికన్నా రాలేదంటే వాళ్ళే చెప్తున్నారు, మీకు ఏమన్నా రాకపోతే పథకాలు సచివాలయం నేరుగా వచ్చి ఇంటికి వచ్చి అందిస్తున్నారమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరికీ చాలా నష్టం కలుగుతుందని చెప్పేసి అంటున్నారు కదండి. ఐటీ రిటర్న్స్ పెద్ద పెద్ద వాళ్ళకి ఏదో చెప్తున్నారు, కానీ కింద స్థాయి మొత్తం బాగానే ఉంది. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలకి బడుగు బలహీన వర్గాలకి అసలు మేలే జరగట్లేదని అంటున్నారు కదండి. బాగా జరుగుతుందమ్మా. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు అండగా నిలబడండి, లేదంటే అట్లాగే ఉండండి అని గొప్పగా చెప్పిన నాయకుడు ఇప్పటి వరకు ఏ చరిత్రలో ఏ నాయకుడు చెప్పని మాట మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వం స్థాపిస్తారు, ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. స్థాపిస్తారంటున్నారు. మరి ఒకవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఇంకోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినీ ఫేమ్ ఉంది. మరి ఇప్పుడు జాతీయ పార్టీ కూడా కలిసిందండి, మరి కేంద్రం కూడా కలిసింది వాళ్ళతోటి. ఇదివరకు కూడా కలిసినాయి కదమ్మా. ఇదివరకు ఏం చేశారు? ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు కాబట్టి జగనన్న అంటున్నాడు, నేను మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు తోడుగా ఉండండి, మీరే స్టార్ క్యాంపెయిన్గా ఉండండి అని. అసలు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారండి, మరి 14 ఏళ్ళలో అసలు ఏం చేయలేదంటారా? ఏం చేశారమ్మా? వారు స్వలాభం చూసుకున్నారు. వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ కోటరీకి, ఒక మీడియా వర్గానికి వాళ్ళు చేసుకున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాలకి చేసిందేమీ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారేమో పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరికీ ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చెప్తున్నారు కదండి అనేక మంది సభల్లో. ఇవాళ 50% పోస్టులు కానీ, చైర్మన్ పోస్టులు కానీ 50% జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు నమ్మారు కాబట్టి ఓటేశారు కాబట్టి మళ్ళీ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి టీడీపీ ప్రభుత్వంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాము, ఇక ముందు రానున్న రోజుల్లో కూడా మేము ఇప్పుడు ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తామంటున్నారు. మరి ప్రజలు ఒకసారి, అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ఇవే నా చివరి ఎన్నికలని కూడా అంటున్నారు, ఒకసారి మరి చూస్తారంటారా? చూసేదేం లేదమ్మా. చివరి ఎన్నికల్లో వాస్తవమే, అతనికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఏవి చూసినా సరే ఈ పేదలకి అందరికీ సమన్యాయం చేస్తుంటే ఇదేదో శ్రీలంక అయిపోయిద్ది, ఇదేదో వెనుజులా అయిపోయిద్ది అన్న, రేపు నువ్వు వేస్తే నువ్వు అవదా? శ్రీలంక అవదా? వెనుజులా అవదా? అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగానే ఉన్నాయి, ప్రజలు బాగానే ఉన్నారు, నువ్వు కూడా అదే ఇస్తానంటున్నావు కదా. ఆయన ఇదే ఇస్తానంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదు, ఐటీ కంపెనీలు తీసుకురావడం చేత కావట్లేదు, ఆయన ఏమో ఆస్తులు అమ్మి ఏపీ ఆస్తులన్నీ అమ్మేసి ప్రజలకు ఇస్తున్నాడు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమండి? అదంతా కరెక్ట్ కాదండి. వీళ్ళు ఎల్లో మీడియా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మీడియా వీళ్ళు పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజం అనుకొని ప్రజల్లో ఏదో మభ్యపెట్టి వాళ్ళు లబ్ధి పొందామని చూస్తున్నారు తప్ప అందరికీ సంక్షేమ పథకాలు అందిని అందరూ బాగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానని అంటున్నారు కదండి. పవన్ కళ్యాణ్ ఒక లీడరా? అతను ఒక లీడరా చెప్పండి? ఒక పార్టీ పెట్టాడు 10 సంవత్సరాల నుంచి. ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశాడు, ఒకసారి ఏమో ఇండివిజువల్గా పోటీస్తాడు. కనీసం డిపాజిట్లు కూడా దక్కని వ్యక్తి, ఒక పార్టీ పెట్టి డిపాజిట్లు కూడా దక్కని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే.
అసలు పార్టీ పెట్టి ఎవరన్నా నేను లీడర్ నేను సీఎం అవ్వాలని కోరుకుంటారు, కానీ ఒకళ్ళ దగ్గరికి పెట్టి మోకారు వెళ్ళి అతను ఒక లీడర్ ఏంటండి? అయ్యో, ఆయన నాకు సీఎం పదవి అవసరం లేదు, ఈ రాక్షసుడిని, ఈ రౌడీ రాజకీయాన్ని అసలు జగన్ గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు కదండి. కేవలం ప్యాకేజ్ తీసుకొని వీళ్ళు ఒకసారి వాళ్ళ అన్నయ్య కూడా ఇట్లాగే చేశాడు, ప్రజారాజ్యం పెట్టి 18 మంది మూట కట్టి ఢిల్లీకి అమ్మేశారు. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. వీళ్ళ పార్టీని ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఇతను ఆడే గ్యాంబ్లింగ్, ఇతను ఆడే నాటకాలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలందరూ. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కి కూడా డిపాజిట్ లేకుండా చేస్తారు, ఇది తథ్యం. మరి ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలవడంతో షర్మిల గారు ఒక లెటర్ చూపిస్తున్నారు. అంటే బీజేపీ ఎప్పుడైనా సరే జగన్కే సపోర్ట్ చేస్తుంది, కానీ ఇదంతా ఊరికే నాటకాలు అని చెప్పేసి అని అంటున్నారు కదండి. ఏమండి, మన స్టేట్ డివైడ్ అయినప్పుడు బీజేపీ ఏం చేసిందండి? మనకి ప్రత్యేక హోదా ఇస్తానండి, చంద్రబాబు నాయుడు మాకు చాలు ప్రత్యేక ప్యాకేజ్ చాలు అనేసి నిన్న మా సభల్లో కూడా చేయి కాలుకొని తిరుగుతున్నారు. పాచిపోయిన లడ్డు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ప్రత్యేక హోదా అడిగితే నాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజ్ ముద్దు అనేసి ప్యాకేజ్ తీసుకొని చేసాడు. ఇంత దౌర్భాగ్య చంద్రబాబు నాయుడిని, మోడీ గారిని ప్లస్ పవన్ కళ్యాణ్ని ప్రజలు ఎవరు సపోర్ట్ చేయరు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తారని మాకు గట్టి నమ్మకం.